హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొత్తిమీరతో చెక్కలు ఈసారి పండగకి తప్పకుండా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయి. ఇవి ఎలా తయారు చేసుకోవాలో డీటెయిల్గా వివరించాను. తప్పకుండా వీడియో చివరిదాకా చూడండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు కొత్తిమీర కూడా మనకు చాలా లభిస్తుంది చలికాలంలో, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో ప్రతి ఒక్క రెసిపీ కూడా పర్ఫెక్ట్గా కరెక్ట్ మెజర్మెంట్స్తో ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. చాలా రుచిగా కూడా ఉంటాయి. చాలా సన్నగా కూడా ఎలా తయారు చేసుకోవాలో మనం వీడియోలో తెలుసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా సన్నగా కూడా మనము చెక్కలను తయారు చేసుకోవచ్చు. కొంతమంది చెక్కలు అంటారు, అప్పాలు అంటారు, నూనె బిళ్ళలు అంటారు. మీ ఇష్టం, పేరు ఏదైనా సరే. ముందుగా ఈ అప్పాలు తయారు చేసుకోవడానికి ఒక పావు కేజీ పొడి బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి ఎప్పుడైనా కూడా మనకి ఫ్రెష్గా ఉండాలి. అంటే ఒక 10 days ముందే మనము గిన్నె పెట్టించిందైతే బాగుంటుంది. మరి పాత పిండి తీసుకోకూడదు. దీనిలో ఒక స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక స్పూన్ నువ్వులు వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేయించి పొట్టు తీసుకున్నవి. పల్లీలని అంటే మాడకుండా వేయించుకొని పొట్టు తీసేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల నానబెట్టి ఉంచుకున్నటువంటి శనగపప్పు, తర్వాత ఒక కప్పు నిండా కొత్తిమీరని కడుక్కొని నీట్గా శుభ్రంగా కడుక్కొని ఏమాత్రం ఉసుక లేకుండా దాంట్లో మన్ను లేకుండా కడుక్కున్న తర్వాత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంతోపాటే చిల్లీ పేస్ట్ కూడా వేసుకోవాలి, అంటే పచ్చిమిర్చి ముద్ద వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీనికి పచ్చిమిర్చి వేస్తే చాలా బాగుంటాయి ఇవి. ఇప్పుడు పచ్చిమిర్చి నాది కాస్త చప్పగా ఉన్నాయి, అంటే కారం తక్కువ ఉన్నాయి కాబట్టి కాస్త కారం కూడా వేసుకుంటున్నాను. మంచి కారం ఉంటే ఓన్లీ పచ్చిమిర్చి చాలు, చాలా రుచిగా ఉంటాయి. దీనిలో కొద్దిగా హింగు కూడా వేసేసుకొని ఇది మొత్తం కూడా మనము మంచిగా ఒకసారి కలిపేసేసుకోవాలి. నీట్గా అంతా కలిసే విధంగా. కొత్తిమీర కడిగి ఉంటాం కదా, ఆ వాటర్ ఉంటుంది కాబట్టి ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకున్న తర్వాత మనము ఈ అంతా అంటే మసాలాలు, ఉప్పు, కారం అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్, తర్వాత మనం వేసిన పల్లీలు అనుకోండి, శనగపప్పు అంతా ఈవెన్గా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో వేడి నూనె వేసుకోవాలి. ఒక గంట నిండా నూనె మంచిగా వేడి చేసుకునేది వేసుకుంటే అప్పాలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా బాగా వస్తాయి. కొంతమంది వెన్న కూడా వేసుకుంటారు. వెన్న ఉంటే వెన్న కూడా వేసుకోవచ్చు, కానీ ఇంట్లో చేసిన వెన్న అయితేనే బాగా వస్తాయి మనకు కొన్న వెన్న కంటే. లేదంటే ఇలా ఆయిల్ వేసుకున్నా పర్లేదు, కానీ మొత్తం మీద వేడిది వేసుకోవాలి. వెన్న అయినా కాస్త వేడి చేసి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత మనం దీన్ని ఒకసారి కలిపేసేసుకున్న తర్వాత మొత్తం పిండి ఒకేసారి కలుపుకోకూడదు. ఎప్పుడైనా కూడా అప్పాలు చేసేటప్పుడు కాస్త అంటే 10-15 అప్పాలు అయ్యే వరకు అంత పిండిని మాత్రం మనం కాస్త కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది గట్టిగా ఉండకూడదు, సాఫ్ట్గా ఉండాలి. మనము పిండి ఎంత ఘనం అంటే పిసికితే అంత బాగా వస్తాయి అప్పాలు, క్రాక్స్ రాకుండా విరగకుండా వస్తాయి అన్నమాట. అందుకనే నేను ఫ్రెష్ పిండి తీసుకోవాలని చెప్పాను మీకు. చూడండి, ఈ విధంగా మనకి పిండి అనేది కొద్దిగానే కలుపుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఉండలు రెడీ చేసి పెట్టుకోవాలి మనము. అదేవిధంగా మనం పాల ప్యాకెట్ ఉంది కదా, ఆ పాల ప్యాకెట్ని కూడా 4 sides కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. పాల ప్యాకెట్ తీసుకుంటే మీకు అప్పాలు చాలా పలుచగా వస్తాయి. ఎందుకంటే ఆయిల్ ప్యాకెటే మందం ఉంటుంది. మళ్ళీ మనం పైన ఒకటి కింద ఒకటి పెట్టే వరకు ఆ థిక్నెస్ అనేది కాస్త తగ్గిపోతుంది. కాబట్టి పాల ప్యాకెట్ చాలా సన్నగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా పాల ప్యాకెట్ పైన కాస్త నూనె రాసేసి ఈ ఉండ పెట్టేసుకోవాలి. తర్వాత పైన ఒకటి ప్లెయిన్గా ఉండేది, అంటే మనకు ట్రాన్స్పరెంట్గా ఉన్న షీట్ పెట్టుకుంటే మనకు కనిపిస్తుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము మధ్యలో ఒక హోల్ చేసుకోవాలి.
ఇలా హోల్ చేసుకోవడం వల్ల కూడా మనకి అప్పాలు త్వరగా గోలుతాయి, అంటే త్వరగా ఫ్రై అవుతాయి, మంచి కలర్ వస్తాయి, తర్వాత క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోవాలి. మీరు ఈ టిప్స్ పాటించండి, మీకు తప్పకుండా చాలా సన్నగా క్రిస్పీగా వస్తాయి. ఒకవేళ మీకు ఇంకా సన్నగా కావాలనుకుంటే మీరు దాంట్లో అంటే వేసుకునే పల్లీలు కానీ అవి కాస్త గ్రైండ్ చేసి వేసుకోవాలి, లేదంటే అవాయిడ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన కొలతలు పావు కిలోకి నేను వేసిన జీలకర్ర కానీ, నువ్వులు కానీ, పల్లీలు కానీ కరెక్ట్‌గా సరిపోతాయన్నమాట. చూడండి ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. అంటే మనం పెట్టుకున్న బాండ్లీలో ఎన్ని సరిపోతాయో అన్నీ ఒక 3, 5 అట్లా చేసేసి పెట్టేసేసుకోవాలి. పెట్టేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని మనం వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక దగ్గర ఫ్రై అవుతుంటేనే మనము ఇంకొక సైడ్ చేసుకోవచ్చనమాట. ఇవి పూరి ప్రెస్‌లో అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎన్ని కేజీలు చేసినా కూడా మనకి అంటే విసుగనిపించదనమాట పూరి ప్రెషర్ ఉంటే. ఈ విధంగా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఇంకొన్ని కూడా మనం తయారు చేసి పెట్టుకోవాలి. ఈ అప్పాలు చేసేటప్పుడు మనం ఒకవేళ కేజీ పిండి తడుపుకున్నా కూడా ఆయిల్ మాత్రం ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే మనము ఇంకా మిగిలిన పిండి మొత్తం ఒకేసారి కలుపుకోం కదా! అప్పుడు కొంచెం, ఇప్పుడు కొంచెం కలుపుకుంటాం. అదిగా మళ్ళీ మనం పిండి కలిపినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోకుండా ఇంకాస్త ఆయిల్ వేసుకుంటూ చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఆయిల్ అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉంటుంది. అంటే మరీ ఎక్కువ కాగిన నూనెలో ఏదైనా ఫ్రై ఐటెమ్ చేసేటప్పుడు నూనె ఎక్కువ కాగిందనుకోండి, మళ్ళీ దాంట్లోనే మనము ఫ్రై చేస్తూ ఉంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు మధ్యలో మనం ఫ్రెష్ ఆయిల్ వేసామనుకోండి, టైం తక్కువ తీసుకుంటుందనమాట. ఇది నా ఎక్స్‌పీరియన్స్‌తో నేను ఎన్నో ఆర్డర్స్ చేసినాను కాబట్టి మీకు ఇది సలహా చెప్తున్నాను. ట్రై చేసి చూడండి. ఆయిల్ తక్కువ వేసుకోండి. మీరు మళ్ళీ పిండి కలిపేలోపు ఇంకాస్త ఆయిల్ వేసుకోండి. అదే ఆయిల్‌ని మనం విడతల వారీగా వేసుకోవాలి. ఒకేసారి ఎలాగో కేజీ పిండి ఉంది కదా అని 2 ప్యాకెట్ల ఆయిల్ ఒకేసారి బాండీలో వేసుకోకూడదు. ఈ టిప్ గుర్తుంచుకోండి. ఈ విధంగా చూడండి ఎంత బాగా అయ్యాయో అప్పాలనేవి. వీటిని మీకోసం ఇక ఒక ప్లేట్‌లో చూపిస్తున్నాను. మామూలుగా అయితే మనము చిల్లుల గిన్నెలో ఈ అప్పాలని తీసుకోవాలి. అప్పాలు మనం తీసిన తర్వాత కూడా మరి కింద అంటే మన పేపర్ వేసేసి వేయడం అట్లాంటివి కూడా చేయకూడదు. ఎందుకంటే ఆయిల్ అంతా పోయినా కూడా మనకి అవి రుచి అనేది రాదనమాట. చూడండి ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను. ఒక 5, 6 చేసుకొని మనం ఒకవైపు అవి గోలుతూ ఉంటేనే ఒకవైపు చేసుకోవచ్చు. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలనమాట. ఒక్కరున్నా కూడా ఈ విధంగా చేస్తే ఈజీగా చేసుకోగలరు. మన ఛానల్‌లో ఇలాంటి టిప్స్ అన్నీ కూడా చాలా ఉంటాయి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ రిలేటివ్స్‌కి కానీ, ఫ్రెండ్స్‌కి కానీ షేర్ చేయండి. ఈసారి పండగకి తప్పకుండా ఈ కొత్తిమీర చెక్కలు, అప్పాలని ట్రై చేయండి. పిండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలనమాట. చూడండి సాఫ్ట్‌గా ఉండాలి పిండి అనేది. గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంటే చెక్కలు గట్టిగా వస్తాయి. అప్పటిదప్పుడే మనం ఒత్తేసేసుకోవచ్చు. కానీ సమ్మర్‌లో అయితే ఇలా చేస్తే కుదరదండి. మనం తడి క్లాత్‌పై వేసుకోవాలి. ఎందుకంటే ఆరిపోతూ ఉంటాయి. కాబట్టి తడి క్లాత్‌లో వేసుకుంటే అంటే ఎక్కువ చేసేటప్పుడు ఇమ్మీడియేట్‌గా అంటే కొన్ని చేసుకుంటే చేసేసుకోవచ్చు. కానీ ఎక్కువ చేసినప్పుడు తడి క్లాత్ యూజ్ చేస్తే బావుంటుంది. మీకు ఈ టిప్స్ గానీ, ఈ వీడియో గానీ నచ్చినట్లయితే మన ఛానల్‌ని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగానే మిగిలిన చెక్కలన్నీ కూడా రెడీ చేసుకున్నాను చూడండి. చాలా బాగా వచ్చాయి. చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. తప్పకుండా ఈ టిప్స్‌తో ట్రై చేయండి. మీరు పాల పేపర్ యూజ్ చేసుకోండి. అంటే పాల కవర్ యూజ్ చేయండి. చాలా సన్నగా వస్తాయి. కావాలంటే మీరు పూరి ప్రెషర్‌కి ఇంకో సెట్ పైవైపు కవర్ కూడా కట్టుకోవచ్చు. కానీ దానికంటే మనం పైన ట్రాన్స్పరెంట్ కవర్ వేసుకోవడమే మంచిది. చూడండి ఎలా వచ్చాయో చూపిస్తాను మీకు. చూడండి ఈజీగా మనకి కట్ అవుతుంది. అంటే విరిగిపోతున్నాయి. చాలా ఈజీగా తినొచ్చు. పళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు. కాకపోతే కొద్దిగా శనగపప్పు, పల్లీలు తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఓకే. బాయ్.